ఆదివారాలు చూడని నవ్వు ఈరోజు కనపడుతుంది అన్నమాట. ఎందుకు? కారణం ఏంటంటే అందరూ కొత్తగా కనపడుతున్నారు. ఈ కొత్తగా కనపడడానికి గల కారణం ఎవరో తెలుసా? ఈరోజు ప్రపంచం ఆ యేసుని మర్చిపోయి వారి సొంత ఆలోచనలతో పండగలు చేస్తున్నారు. దీనికి కారకుడైన వానినే మనము ప్రధానముగా పెట్టుకుని ఆయనను మనసారా ఆరాధించాలనే పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ఇప్పటికీ అనేక పండగలు వెళ్ళిపోయాయి. పండగలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం చేస్తున్నాం, చేస్తూనే ఉన్నాం. కానీ ఏ రోజైనా మనము చేసిన ఈ పండగకు దేవుడు సంతోషపడ్డాడా? ఆలోచించండి. నేను తృప్తి పడుతున్నాను పండగ చేసుకుని, కానీ నేను వచ్చినందుకు వీరు నాకు అనుకూలముగా నన్ను ఆరాధిస్తున్నారు అని ఏ రోజైనా దేవుడు తృప్తి పడింటాడా? సంతోషంగా ఉండింటాడా? ఆలోచించు. అందుకే మానవుని జీవితంలో 9 విషయాలను జ్ఞాపకము చేసుకోవాలి. క్రిస్టమస్ అని అనగానే మనకు జ్ఞాపకము రావలసినవి 9 విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వై క్రిస్టమస్ ఈజ్ ఇంపార్టెంట్? ఈ యొక్క క్రిస్టమస్ అనే పండుగ ఎందుకు ప్రపంచానికి చాలా ప్రాముఖ్యము అంటే, ఈ పండుగ ప్రపంచమంతా చేసే పండుగ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తెగవారు, ఒక ఊరి వారు, ఒక పట్టణము వారు చేసేది కాదు ఇది. భూప్రపంచమంతా కూడా యేసయ్య పండుగను చేస్తుంది. అందుకే ఈ పండగ దినమున ప్రపంచమంతటికి సెలవు. హల్లెలూయా. ప్రపంచమంతటికి సెలవు. ఎందుకు సెలవు? మాంసాలు చేసుకుని, పిండి వంటలు చేసుకుని, బిడ్డలను పిలుచుకుని, అల్లుళ్ళని పిలుచుకుని ఎంజాయ్ చేస్తామని కాదు. నీ కుటుంబ సమేతముగా ప్రభు యొద్దకు వచ్చి ప్రభు నామాన్నే ఘనపరుస్తామనే ఈ సెలవు దినము దేవుడు నీకు ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్టమస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాలిడేస్ ఆఫ్ ద ఇయర్. ఏ సంవత్సరములో కూడా క్రిస్టమస్కి వచ్చినంత పెద్ద సెలవు ఎక్కడా రాదు. ఎందుకంటే ప్రపంచానికే గొప్ప శుభవార్త ఈ పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. ఎవరైనా లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన ఏకైక గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల పేరే నజరేయుడైన యేసయ్య. ఆయన వచ్చినందుకే ఈరోజు మనకు చిరునవ్వు. ఆయన వచ్చినందుకే మనకి ఈరోజు విడుదల. ఆయన వచ్చినందుకే ఈరోజు మనకు ఆనందం. ఆయన వచ్చినందుకే ఇలా చర్చ నిండా కూర్చుని ఏం చేస్తున్నాం? ప్రభువును ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా ఒకటి చేసుకోవాలంటే కారణం ఉండాలి. ఈరోజు కారణం ఏంటో తెలుసా? ఆయన పుట్టినరోజు. ఈ దినం కారణాలకే కారణం. దేవునికి స్తోత్రం. రీజన్స్ ఫర్ రీజన్స్. కారణానికే కారణం. ఏంటి ఆ కారణం అంటే, ఈ భూమి పుట్టిన తర్వాత, ఈ భూమి మీద మనుషులు పుట్టిన తర్వాత మానవాళి సంఖ్యలను విప్పడానికి వచ్చిన ఏకైక మానవుడైన యేసు క్రీస్తు జన్మించినాక ఈ భూమంతా కూడా, ధరణి అంతా కూడా మురిసిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధరణి అంతా మురిసింది. పాడతాం కదా, తార వెలసింది, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. తార, ధరణి. ఆ తార ఎవరు? అది ఎవరిని సూచిస్తుంది?
ఎవరి కొరకు పుట్టిందంటే క్రీస్తు కొరకు పుట్టింది. ఈ లోకములో క్రీస్తు కొరకు పుట్టి అనేక మందికి నక్షత్రాల వలె కనబడుతూ అనేక మందిని దేవుని యొద్దకు తీసుకుని రావలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న నీది, నాదే. అందుకే ఆ తార ఎవరికి సూచనగా ఉందంటే నీకు, నాకే. దేవునికి స్తోత్రం. ఆ తార వెలవగానే ధరణి అంతా మురిసిపోయిందంట. ఈరోజు నేనంటాను, నువ్వు నిజముగా క్రీస్తు తారవలే నువ్వు ఇక్కడ వెలగగలిగితే నిన్ను స్వీకరించడానికి, నిన్ను ఆహ్వానించడానికి, నిన్ను పొందుకోవడానికి పరలోకము మురిసేటట్టుగా నీ భక్తి చేయాలి. అలా చేసినప్పుడే నువ్వు చేసిన పండగకు ఒక విలువ. లేకపోతే బూడిదలో పోసిన పన్నీరే. చుక్క పుట్టింది, ధరణి మురిసింది. ఇప్పుడు మనము చుక్కలా మార్చబడితే ఆ పరలోకము మురుస్తుంది. అవునా? క్రైస్తవుని నిరీక్షణ, క్రైస్తవుని ఆశ, క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరవాలి. ఇంకా ఏమి చూడడానికి లేదు. ఎవరిని చూడాలి? అతి పరిశుద్ధ స్థలములో ఆసీనుడైన అతి పరిశుద్ధమైన దేవుని కల్లారా చూచే ధన్యత ఈ భూమిలో ఉన్నప్పుడే మనము పొందాలి. దేవునికి స్తోత్రం. చచ్చగాడికి వెళ్తామంటే ఏమో అనకూడదు, తెలీదు అనకూడదు. చచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్తావని ఎవడని అడిగితే నేను నా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాననాలి. దేవునికి స్తోత్రం. ఓ భక్తుడు పాట పాడుతున్నాడు, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి యేసును నేను చూడాలి. మా నాన్న ఇంటిలో ఆనందమున్నది, మా నాన్న ఇంటిలో సంతోషమున్నది, మా నాన్న ఇంటిలో నాట్యమున్నది. హల్లెలూయా. మా నాన్న ఇంట్లో ఏముంది? మీ ఇంటికి వచ్చే బచ్చాలే ఉంటాయి, మీ ఇంటికి వస్తే కుడాలే ఉంటాయి, మీ ఇంటికి వస్తే సేమియాలే ఉంటాయి. ఇది ఒక్కరోజు అడిగితే రేపు కర్రీ పండగే ఉంటుంది. ఎక్కడ అసలు దేవుడు కర్రీ పండగ చేసుకోమన్నాడా? చెప్పండి. అది ఎవరి పండగ? అన్యుల పండగ. నీకేం పని? తీపైనా ఈరోజే, హాట్ అయినా ఈరోజే. అర్థమైందా? అసలు పేర్లోనే కర్ర పండగ. మరి కర్రగా ఉన్న నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చాడే, ఆ వెలుగు విడిచిపెట్టి నో సార్ మేము కర్ర పండగ చేస్తామంటే ఎట్టా? ఎందుకు వచ్చాడు యేసయ్య లోకానికి? చెప్పండి. చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడు. నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను కనుక మీరును ఈ లోకానికి వెలుగై ఉండమని చెప్పాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులైతే ఈరోజే పండగ చేస్తారు. మేము తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళము సార్ అని అనుకున్నారనుకో, రేపు చేస్తారు పండగ. ఈరోజా రేపా చూసుకోండి. ఈరోజా రేపు అంటే ఈరోజే సార్ అని ఎత్తుతారు. మళ్ళీ మా కొడుకు ఒప్పుకోలే సార్, మా ఆయన ఒప్పుకోలే సార్, రేపు అందరింట్లో తునకలుంటే మన ఇంట్లో పప్పుసారు చేస్తావా అని తిడతాడు సార్. పండగ అనేది తినడము కాదు. పండగ అనేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించడం. నువ్వు ఎంతగా నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించగలుగుతావో నీ హృదయానికి అంత ప్రశాంతత, నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే కదా ఎవని మనసు బచ్చాల మీద ఆనుకొనునో, అవునా, కుడాల మీద ఆనుకొనునో, అవునా, చెప్పాలి, కర్ర పండగ మీద ఆనుకొనునో. పైన పురుషులు ఏమన్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకురునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడంట. నువ్వెంతవరకు బ్రతుకుంటావో అంతవరకు నీకేమిస్తాడు? పూర్ణ శాంతి. ఎవడిస్తాడండి శాంతి? ఏ షాపులో దొరుకుతుందండి నీకు శాంతి? ఏ మందుల అంగడిలో దొరుకుతుందండి? ఏ డాక్టర్ ఉన్నాడండి నీకు శాంతి ఇవ్వడానికంటే? ఒకే ఒకడు, ఆయన పేరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన ఒక్కడే మానవ జాతికి శాంతిని ఇవ్వగలిగిన
భగవంతునిగా మానవుని రూపములో ఈ భూమి మీదకి అవతరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ఏం కోరుకుంటాడు ఈరోజు? నీ హృదయంలో స్థానము కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ హృదయంతో నీవు దేవుణ్ణి ఆరాధించగలిగితే ఆ ఆరాధన ఎక్కడికి వెళ్తుందో తెలుసా? పరమ ఆనందము కలిగిన స్థలానికి చేరగలుగుతుంది. పౌలు శీలలు ఇద్దరు కలిసి చెరసాలలో ఆరాధిస్తుంటే ఆరాధన యొక్క శక్తి యేసు పాదమును తాకిందంటండి. ఆయన లేచి నిలబడగా పాతాళము తాళపు చెవులు పగిలిపోవును గాక అని ఇలాగ అనగానే ఇక్కడ ఏమైందో తెలుసా? చెరసాలలు బద్దలాసిపోయాయి. ఆరాధనలో ఉన్న శక్తి అది. అందుకే క్రిస్టమస్ అంటే ఏంటో తెలుసా? క్రీస్తును ఎలాగా? పెదవులతోట, హృదయముతోట. హృదయముతోట పైన వాళ్ళు చెప్పండి. అబ్బో, పగిలిపోయేటట్టుంది. దేవునికి స్తోత్రం. దేంతో ఆరాధించాలి దేవుణ్ణి? పెదవులతో కాదు, నిండైన మనసుతో ఆరాధన, హృదయపూర్వక ఆరాధన. ఎక్కడి నుంచి? నిండైన మనసు నుండి ఆరాధన. అది హృదయ బలవంతంగా చేసే ఆరాధన కాదంట. ఎక్కడి నుంచి రావాలంటది? చెప్పండి చెప్పండి. కొంతమంది ఏడుస్తూ ఉంటారు, దొంగ ఏడుపు. ఎట తెలుసా? వచ్చిన వాళ్ళు చూస్తేనే ఏడుస్తారు, తర్వాత తుడిచేసుకొని చూస్తూ ఉంటారు. ఏ ఏడుపు అది? ఇప్పుడు మనసులోంచి వచ్చిన ఏడుపును ఎవరు ఆపినా ఆగదు. ఆ వ్యక్తి మీద ప్రేమను బట్టి ఆ కన్నీరు నిజంగా ఇట తుడిచేసుకుని ఇట్టనే ఉండి మళ్ళీ ఏమవుతుంది అని ఏడ్చేటోడు దొంగ ఏడుపు. ఈ మధ్యకాలంలో దొంగ ఏడుపులు ఎక్కువైపోయాయి. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు నన్ను ఆరాధిస్తున్నారు కానీ పెదవులతో ఆరాధిస్తున్నారు. మీ మనస్సు నా నుండి చాలా దూరముగా, ఆ దూరమైన మనస్సును చేరువ చేయడానికే పెద్ద మనసు కలిగి దేవుడి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తించుకోవలసినవి 9. ఎన్ని చెప్పండి? ఫస్ట్ ఏంటో తెలుసా? క్రిస్టమస్ పండుగ రాగానే నీకు గుర్తుకు రావలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, క్రీస్తు ఈ లోకములో జన్మించాడు. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా అది సత్యం. చరిత్రను 2 శకములుగా చేసిన వాడు క్రీస్తు. హల్లెలూయా. ఆయన చరిత్రలోకి వచ్చాడు. క్రీస్తు అనే మాటను పలకకపోతే ఈ భూలోకములో ఎవడికి మనుగడ లేదు. నేను పలకనండి, నేను మాట్లాడనండి అనడానికి లేదు. ఇల్లు కొన్నప్పుడో, ఇల్లు అమ్మినప్పుడో, పొలము కొన్నప్పుడో, పొలం అమ్మినప్పుడో క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని దానిలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? తీర్పు తీర్చుటకు కాదు, నీకు రక్షణ ఇచ్చుటకు మాత్రమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాలు మనము చూడగలిగితే అక్కడ కనబడే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ఎంత ఒకడు వచ్చి అడిగాడంటే యేసయ్యను, నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా అంటే, నా ఇలా 2 చేతులు జాచి ప్రాణం విడిచిపెట్టాడంట. ఇలాగైతే పరిమితి ఉంది. ఎలాగా? ఇలాగన్నాడు అనుకో, పరిమితి. ఇలాగంటే చెప్పండి, ఇస్ దేర్ ఎనీ లిమిట్స్? ఆయన ప్రేమ పరిమితి లేని ప్రేమ. హల్లెలూయా. అందుకే ఆయన లోకమును ఎంతో, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, లోకం అంటే లోకములో ఉన్న వాటిని కాదు, ఆ లోకములో తండ్రి కుమార పరిశుద్ధాత్మని స్వరూపములో పుట్టిన నీ మీద నా మీద ప్రేమతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన వాని యందు నువ్వు నమ్మిక ఇచ్చి విశ్వసిస్తే
నువ్వు నశింపక నిత్య జీవమును పొందుకుంటావు అంటున్నాడు. ఈ 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు పంపాడంటే తండ్రి ఈ లోకానికి? టు గివ్ సాల్వేషన్ టు ద మ్యాన్కైండ్. మానవాళికి ఎవడు ఇవ్వలేని రక్షణను ఇవ్వడానికే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. అలా రక్షింపబడిన వారమే నువ్వు నేను. అందుకే ఎక్కడికి వస్తున్నాం? రక్షించిన దేవుని యొద్దకు వచ్చి నా రక్షణకు కారణము నీవే దేవుడా అని ఆయన ఏం చేస్తున్నామంట? ఆరాధిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభువారు వచ్చారు, జన్మించారు, మరణించారు, వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఇప్పటికీ ఆయన జననాన్ని మనము చేసుకుంటున్నాం. ఆయన జననము ఎంత ప్రాముఖ్యమో ఆయన మరణము అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మనం పుట్టామండి, ఏదో ఒక రోజు మనము చచ్చిపోతాం, కానీ ఎప్పుడు చస్తామో మనకు తెలియదు. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడు బాగా ఎరిగి తెలుసుకుని ఇది నిజమే అని చేసే పని ఒకటే ఒకటి. అదేంటో తెలుసా? పెళ్ళి. అవునా కాదా? ఎప్పుడు పుడతావో నీకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో నీకు తెలియదు. కానీ అన్నీ బాగా తెలిసి చేసుకునేది ఏదైనా ఉందంటే పెళ్ళి ఒకటే. ఆ పెళ్ళిని కూడా అపవిత్రంగా చేసేస్తున్నాం మనం. ఆ ఎరిగిన ఆ ఒక్కదాన్ని కూడా పరిశుద్ధంగా చేయకుండా ఏం చేస్తున్నాం? అపవిత్రముగా చేస్తున్నాం. ఆలోచించండి. ఎప్పుడు జన్మిస్తామో ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఈ జనన మరణం. జననం అంటే బోర్న్, బి. మరణం అంటే డి, అంటే డెత్. ఈ బికి డికి మధ్య ఉన్నదే సి. ఆ సి ఎవరో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ క్రీస్తును నీవు కలిగి ఉంటే ఆ క్రీస్తు ద్వారా నీకు వచ్చేది ఏంటో తెలుసా? ఈ అంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని నువ్వు విడిచిపెట్టి నాకు వద్దనుకున్నావనుకో, ఈ తర్వాతే వచ్చేది ఎఫ్. అంటే అర్థం ఏంటో తెలుసా? ఫైర్. నిత్య జీవాన్ని నీవు పొందుకోకపోతే నేను ఎక్కడ పడిపోతామో తెలుసా? నరకములో పడిపోతా. అందుకే మీకు చెప్పాను, ఈ లోకములో ఎందుకు కొడుకు కావాలి 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 అని మొత్తుకుంటారంటే, కొడుకు తల కొరివి పెడితే వాడు పున్నామి నరకము నుండి తప్పింపబడి మోక్షానికి వెళతాడు అనేదే మానవుని యొక్క ఆలోచన. కానీ ఆత్మీయమైన మర్మం ఏంటో తెలుసా? అలా మానవాళిని పున్నామి నరకము నుండి తప్పించడానికి వచ్చిన ఆ కొడుకు ఎవరో తెలుసా? యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా కడుపున పుట్టిన కొడుకు నాకు దారి చూపలేడు. అందుకే ఒక మాట అంటారు, గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపలేడు. మనము కర్మతః పాపులం, జన్మతః పాపులము. ఏ భేదము లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. ఎవడయ్యా ఈరోజు నీకు మోక్ష ప్రసాదం ఇచ్చేది అంటే నజరేయుడైన యేసు ఒక్కడే. గట్టిగా చెప్పులు కొడుతూ దేవాతి దేవుడి నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా,
కనుక నువ్వు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటంటే గుర్తించుకో, దేవుని వాగ్దానములు నెరవేర్చబడ్డాయి. 750 సంవత్సరాల ముందు రాయబడిన గ్రంథం యెషయా గ్రంథం. యెషయా ప్రవచిస్తున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనములో చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అని అతనికి పేరులు పెట్టబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ అధ్యాయములో దర్శనమును చూచాడు. ఎవరు? యెషయా భక్తుడు. ఏం దర్శనమో తెలుసా? కెరూబులు శరాపుల మధ్య సింహాసనం మీద ఆసీనుడైన దేవునిని చూడగలిగాడు. ఆ శరాపులు, ఆ దూతలు ఏం చేస్తున్నాయంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాడి పొగుడుతున్నాయంట దేవుణ్ణి. అలాగే ఆయన పైన ఉన్న ఆ కెరాపులు శరాపులకు 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి చెప్తారా? యెషయా గ్రంథము ఒక్కొక్కరికి 6 రెక్కలుండును. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ దర్శనమును చూడగా, ఈ యొక్క స్థితిలో యెషయా ఉండగా యెషయాకు అనిపించిందంట, నేను ఒక అపవిత్రుడను, నేను అపవిత్రమైన పెదవుల గల వారి మధ్య నివసిస్తున్నవాడను అని తనకు తాను పశ్చాత్తాపము కలిగింది. అలా కలగడానికి గల కారణం, అక్కడ ఒక స్వరం వింటున్నాడంట, కోను జాయగా మెరేలియే, ఎవడు నా కొరకు వెళతాడు అనుకున్నాడు. నేను వెళ్తానయ్యా, ఐఎమ్ రెడీ టు డూ యువర్ మినిస్ట్రీ. నీ సేవ చేయడానికి నేను ఇష్టపడుతున్నా. కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య ఉన్నవాడను. ఇదేనా భయపడొద్దని దూత ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఒక నిప్పురవ్వను తీసుకొచ్చి తన పెదవులను కాల్చగా తన పెదవులు పవిత్రపరచబడ్డాయి. 6వ అధ్యాయంలో పవిత్రపరచబడిన యెషయా 9వ అధ్యాయానికి వచ్చేపాటికి ఆ రారాజు గురించిన ప్రవచనమును తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. నీ ఇష్టమైన ప్రవక్తలను కలిగి, ప్రభా నాకు కనబడు, ప్రభా నాతో రా, ప్రభా నువ్వు నాకు కావాలి అంటే దేవుడు అంటాడు, నీతో నాకు పని లేదు. ఈరోజు చాలామంది దేవుని సమయాన్ని అలా వృధా చేస్తూ, ఖచ్చితమైన మారు మనసు లేక, ఖచ్చితమైన మార్పు లేక వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారు? మోసపుచ్చుకుంటున్నారు. రక్షింపబడ్డాంలే, దేవుణ్ణి అనుసరిస్తున్నాంలే, చర్చికి పోయి వస్తున్నాంలే, కానుకలు ఇస్తున్నాంలే, దశింభాగాలు ఇస్తున్నాంలే, చర్చిలో 10 కుర్చీలు కొనిచ్చినానులే, చర్చిలో అయ్యగారు కూర్చొని కుర్చీ కొన్నానులే. ఇవి ఏవి కొన్నా నీ బుద్ధి సరిగ్గా లేకపోతే, నీ మనసు సరిగ్గా లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు కాదు కదా, పరలోకపు వాసనను కూడా నువ్వు చూడలేవు. అవునా కదా? ఈరోజంటే వాసనలు రావు, కానీ రేపు ఇది ఎంబడబోతుండండి. ప్రతి ఇంట్లో నుంచి చెప్పండి, యా వాసన? గుడ్డు వాసన ఒకరింట్లో పేతురు వాసన, ఒకరింట్లో అబ్రహాము వాసన, ఒకరింట్లో ఎన్నో వాసన. ఈరోజు ఏముండదు, రేపు చెప్పండి
ఆ వాసనల కొరకు కాదు మనం పరితపింపవలసింది, మనమే క్రీస్తు సువాసన వలె ఈ లోకములో ఆయనను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రెండో మాట ఏంటి? దేవుని వాగ్దానములు నెరవేర్చబడ్డాయి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఉత్త మాయల మాట కాదు, ఇది చరిత్ర తెలియజేసిన సత్యం. దానికంటే శక్తి కలిగిన దేవుని మాట తెలియచేస్తున్న సత్యం. హల్లెలూయా. యేసే సత్యం, అయిపోయిందా? యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే యేసే జీవం, యేసే గమనము. ఆయన ఒక్కడే సత్యం, ఆయన ఒక్కడే నిత్యం, ఆయన ఒక్కడే మార్గం. ఆయన తప్ప ఏది మనకు లేదు. ఎవడైనను తండ్రి యొద్దకు వెళ్ళాలనుకుంటే ఆ ద్వారమును నేనే అన్నాడు ఆయన. ఐఎమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. దేవునికి స్తోత్రం. అసలు ఈ వాగ్దాన నెరవేర్పు ఎక్కడి నుండి ప్రారంభమైంది? మత్తయి సువార్త నుంచా? కాదు, ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏమన్నాడు? నీ సంతానమును ఇసుక రేణుల వలె చేస్తా, నీ సంతానము ఆకాశములో మెరియు నక్షత్రాల వలె నేను చేస్తా. అక్కడ ప్రారంభమైంది ఇది. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అబ్రహాము సంతానము నుంచి దావీదు గారు వచ్చాడు, దావీదు వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. The covenant and the promise was made to the father of faith, అబ్రహాముతో దేవుడు ఆ వాగ్దానము చేశాడు. కనుక అదే వంశావళిలో నుండి లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు చేసిన వాగ్దానమును దాపెట్టుకునేవాడు కాదు, ఖచ్చితంగా దానిని నెరవేర్చేవాడు. వాగ్దానాన్ని దాపెట్టుకున్న వారు ఎవరో తెలుసా? నువ్వు నేనే. మర్చిపోయేది ఎవరో తెలుసా? నువ్వు నేనే. కానీ మాట తప్పని వాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పాడా, 100 6 100 ఖచ్చితంగా ఆయన చేసి తీరుతాడు. ఆ కార్యము నీ జీవితంలో జరగాలంటే నమ్మే దమ్ము నీకు ఉండాలి. చేసే సత్తా నా దేవుని దగ్గర ఉంది. ఉత్తుత్తగా నమ్ముతారు చాలామంది. పోయింది సార్, పాత ఏం జరగలే. నీ ముఖం మండ, నీవేమన్నా విశ్వాసం కలిగి ఉంటే కదా నీకేమన్నా కార్యం జరిగేది. యేసు ప్రభు నేను చెయ్యడం బట్టి నీకు స్వస్థత అని ఎక్కడ చెప్పలే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు మనుషులకున్న రోగం అయ్యగారు చెయ్యాల, అమ్మగారు చెయ్యాల, అయ్యగారు ఊపాలా చెయ్యి పెట్టి దేన్ని ఈయన రుబ్బురోలా ఊపనీకే. అందుకే మనం కొన్ని వారాల ముందు నేర్చుకున్నాం, వాక్యము వినుట వలన స్వస్థత కలిగిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వాక్యం ఇది? జీవము కలిగిన వాక్యం, బలము కలిగిన వాక్యం, అద్భుతాలు చేయగలిగిన వాక్యం, చచ్చిన వారిని తిరిగి లేపగలిగిన వాక్యం. ఆ వాక్యమును వినడానికి వచ్చిన నీవు ఏ మనసుతో ఉండాలో తెలుసా? నన్ను నింపు. ఏంటంటే నన్ను నింపు. హల్లెలూయా. ఖాళీ పాత్రగా వచ్చి ఖాళీ పాత్రగా పడిపోయానయ్యా, నన్ను నువ్వు నింపయ్యా. నన్ను నువ్వు నింపితే నేను నిండుగా ఉండగలుగుతా. అనేక మందిని నిన్ను గురించి నేను చెప్పగలుగుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందికి మనమే వెలిగడి జ్యోతిల వలె కనబడాలి. ప్రపంచమంతా ఈ నెలంతా క్యాండిల్ లైట్ సర్వీసింగ్. ఏం సర్వీసింగ్ చెప్పండి?
దానికంటే అద్భుతమైన మాట ఏంటంటే క్రిస్టమస్ సంబరాలు. ఇంకా దానికి మించిన మాట ఏది లేదు. క్యాండిల్ లైట్ సర్వీసింగ్ కదా. ఏం జరుగుతుంది క్యాండిల్ లైట్ సర్వీసింగ్లో? ఆఖరిన పాస్టర్ గారు కష్టపడి వెలిగించి మీ కాడికి వచ్చి వెలిగించుకో 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 అని అందరిని వెలిగిస్తాను. వెలిగిస్తారా లేదా? పాస్టర్ గారు అంటారు, ఒక్కసారి మీ కొవ్వొత్తులు పైకి పెడితే ఒక సెల్ఫీ తీసుకుంటా. ఏంటి? ఏం జరిగిందని? మా చర్చిలో, మా ఊరిలో, మా గ్రామంలో ఏం జరిగింది? క్యాండిల్ లైట్ సర్వీసింగ్ జరిగింది. అసలు నేనంట ప్రార్థనాపూర్వకంగా వెలిగించిన కొవ్వొత్తిని ఆర్పుకోవాలా, ఆర్పుకోకుండా ఉండాలా? ఆశీర్వాద ప్రార్థన అయితే సాలింగా ఉఫ్ జేబులో ఉఫ్ బైబిల్లో పెట్టుకుని వెళ్ళిపోతారు. దేనికి? అలాంటప్పుడు వెలిగించుకోవడం ఎందుకు? ఉఫ్ అని చెప్పండి. ఆర్పుకోవడం ఎందుకు? విలువలేని క్రొవ్వొత్తే. కానీ అది మనకు నేర్పిస్తున్న గొప్ప పాఠం ఏంటో తెలుసా? అది కరిగిపోతున్న తన వెలుగుని ఇతరులకు ఇస్తుంది. అందుకే నీ చేతిలో ఉన్న క్రొవ్వొత్తి ఎవరికి సాదృశ్యం అని చెప్తా నేను? అది నీకే సాదృశ్యం. శారీరకంగా మనం వెలిగించుకోవచ్చు, కానీ ఆత్మీయంగా మనం వెలిగిస్తున్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేని జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు ఈ లోకములో జన్మించాడు. రెండవది, ఆయన గురించి చెప్పబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీవు మా కొరకు మేలు చేశావు. అందుకే నిన్ను ఆరాధించడానికి కుటుంబాల సమేతముగా నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు లెక్కలేని వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరచుకోగలిగిన కృప శక్తిని మీరు దయచేసి అన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చివరిసారిగా